హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు చరిత్ర కలిగిన ప్రదేశం అయిన ఫోర్ట్ కొచ్చిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ అందమైన సముద్ర తీరం, ప్రసిద్ధమైన చైనా ఫిషింగ్ నెట్స్, డచ్ కాలనీ చరిత్ర, స్ట్రీట్ షాపింగ్, ఇలా ఎన్నో అద్భుతమైన అనుభవాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఆలస్యం చేయకుండా మన ఫోర్ట్ కొచ్చి టూర్ని ప్రారంభిద్దాం. కేరళలోని కొచ్చి నగరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, కలోనియల్ హిస్టరీతో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ప్రతి స్ట్రీట్, ప్రతి ఇల్లు పాతకాలపు యూరోపియన్ స్టైల్ని గుర్తు చేస్తాయి. ఫోర్ట్ కొచ్చికి వచ్చినప్పుడు ముందుగా మనకు కనిపించేవి వరల్డ్ ఫేమస్ చైనీస్ ఫిషింగ్ నెట్స్. ఇవి పెద్ద పెద్ద వలలలో చేపలు పట్టే ప్రత్యేకమైన విధానం. ఇవి చైనాకు చెందిన వ్యాపారులు దశాబ్దాల క్రితం ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెబుతారు. సాయంత్రం సమయంలో, సూర్యాస్తమం సమయంలో ఈ వలలు చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి. చైనీస్ ఫిషింగ్ నెట్స్ పెద్ద చెక్క నిర్మాణంతో చేసిన చేపల వలలు. ఇక్కడ మత్స్యకారులు తాడులు లాగి వలను సముద్రంలో వేసి మళ్ళీ పైకి తీసి చేపలు పట్టే ప్రత్యేకమైన పద్ధతి ఇది. ఈ వలలు ఫోర్ట్ కొచ్చి బీచ్ దగ్గర ప్రధాన ఆకర్షణగా ఉండి టూరిస్టులకి చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. ఇక్కడ కనపడుతున్న సిలిండర్ ఆకారపు ఇనుప బాయిలర్లు పాతకాలపు స్టీమ్ బాయిలర్స్. ఇవి ఒకప్పుడు కొచ్చిన్ డ్రై డాక్లో ఉన్న క్రేన్లను నడపడానికి ఉపయోగించేవి. ఇప్పుడు ఇవి ప్రాంత చరిత్రకు గుర్తుగా ఇక్కడ ఉంచబడ్డాయి. టూరిస్ట్ ఎక్కువగా ఈ బాయిలర్ల దగ్గర వింటేజ్ స్టైల్ ఫొటోస్ తీసుకుంటారు. సముద్రం బ్యాక్గ్రౌండ్లో ఉండడంతో ఫోటోలు చాలా బాగా వస్తాయి. ఫోర్ట్ కొచ్చిలో స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్. ఇక్కడ హ్యాండ్మేడ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ, కేరళ స్పైసెస్, కేరళ శారీస్, వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, పెయింటింగ్స్ అండ్ స్మాల్ ఆర్ట్ ఐటమ్స్, ఇలా చాలా వస్తువులు టూరిస్టులని ఆకర్షిస్తాయి. ఇక్కడ చిన్న చిన్న క్యాఫేస్, రెస్టారెంట్స్, బోటిక్ హోటల్స్ చాలా ఫేమస్. ఇలా స్ట్రీట్లో నడుస్తూ ఉంటే యూరోపియన్ స్టైల్లో ఉన్న క్యూట్ క్యాఫేలు కనిపిస్తాయి. టూరిస్టులు ఇక్కడ కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడతారు. ఫోర్ట్ కొచ్చి వీధుల్లో నడుస్తూ ఉంటే పాతకాలపు పోర్చుగీస్, డచ్ స్టైల్ ఇల్లు కనిపిస్తాయి. ఈ అందమైన వీధులు ఫోర్ట్ కొచ్చికి ఒక ప్రత్యేకమైన వింటేజ్ వాతావరణాన్ని ఇస్తాయి. ఈ ఇల్లు ముఖ్యంగా పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటిష్ కాలంలో నిర్మించబడ్డాయి. పెద్ద కిటికీలు, చెక్క తలుపులు, తెలుపు లేదా పసుపు రంగు గోడలు, ఇలా చాలా అందంగా ఉంటాయి.
ఇక్కడ చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశాలు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, శాంటా క్రూజ్ బాసిలికా అండ్ డచ్ ప్యాలెస్. డచ్ ప్యాలెస్ని మ్యాటన్ చెరీ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్ను మొదట 16వ శతాబ్దంలో పోర్చుగీసులు నిర్మించి కొచ్చిన్ రాజుకు బహుమతిగా ఇచ్చారు. తర్వాత డచ్ వారు దీన్ని పునరుద్ధరించారు. అందుకే దీనిని డచ్ ప్యాలెస్ అని అంటారు. ఇక్కడ గోడలపై ఉన్న కేరళ మూరల్ పెయింటింగ్స్ చాలా ఫేమస్. ఈ చిత్రాలు రామాయణం, మహాభారతం కథలు మరియు కేరళ రాజుల చరిత్రను చూపిస్తాయి. ఇప్పుడు ఇది ఒక మ్యూజియంగా మారింది. టూరిస్టులు వచ్చి కేరళ చరిత్ర మరియు కళలను చూడవచ్చు. ఇలా మనం ఫోర్ట్ కొచ్చిలోని అందమైన ప్రదేశాలు, చైనా ఫిషింగ్ నెట్స్, డచ్ ప్యాలెస్, స్ట్రీట్ షాపింగ్, క్యాఫేస్ మరియు చారిత్రక వీధులు అన్నీ చూసేసాం. ఇంత అందమైన చరిత్ర, సంస్కృతి, సముద్ర దృశ్యాలతో నిండిన ఫోర్ట్ కొచ్చి టూర్ ఇక్కడితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ మరియు కుకింగ్ బ్లాగ్స్ చూడాలంటే సింప్లీ నీరుని సబ్స్క్రైబ్ చేయండి. కేరళలోని మళ్ళీ మరో కొత్త ప్రదేశంతో త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.